మరి ఇంకా ఎలా చేసావు అమ్మా? సుందర ఏ తీరు అక్క చూడు, స్వయముగా ఆ నారదుడే వచ్చి మాకు చెప్పినటువంటి ఈ ఉపాయం సంచారుడు. అవునమ్మా, నారదుడే వచ్చిండ. ఆయన వచ్చి చెప్పగానే హట్టి వైనము కరుణ విందుగా 100 మంది బ్రాహ్మణులు వచ్చారు. 101 మంది బ్రాహ్మణులు. 101. మరి అక్క, మరి పార్వతిని శంకరుడు తీసుకుని వచ్చారు. చేశాము. మరి కిందనే కూర్చుండి పెట్టారా? కింద ఎందుకమ్మా? అందులకు గజగౌరి వ్రతము. అవునమ్మా, గజగౌరి వ్రతము. ఆ గజమును చేయాలన్నా రాగిడి మట్టి తీసుకువచ్చి ఆ రాగిడి మట్టిని మన 5 తొండములుగా అమర్చి ఆ గజము మీద కూర్చొని పెట్టాం. ఎలా చేయగలనక్క? ఎలా చేయాలి? నా వద్ద ఏమున్నదని వ్రతము చేయమంటావక్క? ఇంత సానిగా మాట్లాడితే వ్రతము చేస్తావే నీవు? వ్రతము చేయి, వ్రతం అన్నరించు. వ్రతము చేయకున్నా నువ్వు మళ్ళీ ఏమనుకున్నావు? అక్క చల్లబడ్డదానే నాకు. అక్కడ గిన్నె ఉంది కానీ పనులు లేవే నువ్వు. నా వద్ద ఏముంటుందని నేను ఏమి లేదా? సంపద లేదా? సౌభాగ్యం లేదా? మునిగిపోయిందా? నాశనమైందా? పాడైపోయిందా? చెల్లమైందా? గంగలో పోయిందా? ఎప్పటికీ ఏర్పోకమంటే ఈ సంతానికే నా మరి చచ్చిపోయాడు. ఈ సమితి ఎప్పటికీ ఏర్పోకమంటే పాడైపోరు. దీని ముఖం ముందులో పెట్ట అమ్మోరాజు అయిపోయింది. అవును, నా వద్ద ఏమున్నదక్క? ఏమి లేదు.
కాదే నా సాటిదానము కాదే నా పారిదానము కాదే సగం బాగా మంచుకోలే ఏమైంది సొమ్మంతది సొమ్ము నా సాటిదానము కదా వ్రతం చేయవా నేను చెప్తే ఈనవా మళ్ళీ ఏమనుకున్నావు చీకించుకెళ్ళి వచ్చి కోత ఈ అడిగినందుకు మళ్ళీ ఏమనుకున్నావు మళ్ళీ వ్రతము ఈ సమయం చేయాలి నా సాటి దానవు కాదే నువ్వు వ్రతం చేయవని బుద్ధిహీనురాల నాతో సగం మంచుకోలేదా నువ్వు సగం భాగం మంచుకోలేదనే నా మాట అక్క చింత చెట్టు లెక్కేది అందులో సగం కావాలని పంచుకున్నది ఇది